రేవంత్ రెడ్డి 17 నెలల పాలన అట్టర్ ఫ్లాప్ అని విమర్శించారు మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య. ఒక్కసారి కూడా జై తెలంగాణ అనని సీఎం రాష్ట్రానికి చేసింది శూన్యమన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధపడాలన్నారు. ప్రతి ఒక్కరూ గొప్పగా పనిచేసి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేలా కృషి చేయాలని కోరారు. చూసినా కూడా గణపురం నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ శ్రేణులకు ఉన్నది. ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. హనుమంతుని గుడి లేని ఊరుండదు, కేసీఆర్ ప్రభుత్వంలో లబ్ధి పొందని ఇల్లుండదు అని ఒక నానుడిని సృష్టించడమే కాకుండా అంత గొప్పగా పాలన చేసినాం. రేవంత్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో 90% సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఒంటి కాలు మీద ఉండి నేను గెలిపించుకున్నా. మళ్ళీ నా ప్రాణాన్ని అడ్డేసైనా బీఆర్ఎస్ శ్రేణులను కాపాడతా. ఇచ్చిన హామీలు నెరవేరే వరకు వెంటబడాలే, వేటాడాలే, తరిమి కొట్టాలి. బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ సంసిద్ధంగా ఉండాలి. ఏ ఊరికొచ్చినా కూడా ఇప్పుడు నేను చెప్పిన 420 హామీలో మహిళలు తిరగబడాలి, విద్యార్థులు తిరగబడాలి, నిరుద్యోగులు తిరగబడాలి, అయ్యవ్వలు తిరగబడాలి, ఇల్లాళ్ళు తిరగబడాలి, రైతులు తిరగబడాలి. వెలిసి సంపన్న కులాలు, సంపన్న జాతులు అందరూ కూడా తిరగబడాలని పిలుపునిస్తూ రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఊరూరా గులాబీ జెండా ఎగరేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ.